దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం ఆదికాండము 18వ అధ్యాయం. అబ్రాహాము మరియు ముగ్గురు దూతలు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడేను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చదను. మీ ప్రాణములను బలపరచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చిత్రనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రాహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్లి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెను చేయమని చెప్పాను. మరియు అబ్రాహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పాను. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను. అప్పుడు మీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారా అబ్రాహామును శారాయిను బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయెను గనుక శారా, నేను బలము ఉడిగిన దానమైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంతట యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదటికి ఈ కాలమున్న నిర్ణయకాలమందు మీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునేను. శారా భయపడి, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివి అనెను. అప్పుడా మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూసిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, మీరు చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? అబ్రాహాము నిశ్చయంగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననేను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందురనేను. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రాహాము ఇంత యెహోవా సన్నిధిని నిలుచుండాను. అప్పుడు అబ్రాహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 70 మంది నీతిమంతులుండినా ఎడల దానిలోనున్న 70 మంది నీతి మంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతి మంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరముగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయిదున నేను. అందుకు అబ్రాహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించున్నాను. 70 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగాను. అందుకైన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయన నేను. అతడింకా ఆయనతో మాటలాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 40 మందిని బట్టి నాశనము చేయకయుందురని చెప్పగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాటలాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయను. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించుతిని. ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన, ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేనింకొక మరే మాటలాడేదను.
ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయకయుందును. నేను యెహోవా అబ్రాహాంతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను.